జగన్ వస్తేనే బాగుంటుంది అయ్యా. జగన్ వస్తేనే బాగుంటుంది. ఇండ్లు వస్తాయి, బ్యాగ్ అన్నీ వస్తాయి. ఈడుంటేనే రావు. ఉన్నోనికే ఇస్తున్నాడు. వాడు వస్తే మాకు పింఛనీ వస్తుంది, ఇండ్లు వస్తాయి. అవి అన్నీ ఏంటో అన్నీ ఊరికనే. అవి జగన్ వస్తేనే 2000 వస్తాయి. జగన్ రాకపోతే ఏమి రావు మాకు. పవన్ కళ్యాణ్ మంచివాడే, ఆడొచ్చినా బాగానే ఉంటుంది. కొద్దిగా ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు వాడు. లేని వాళ్ళకి ఏమి ఇవ్వట్లే. డబ్బులు గుంజుతున్నాడే కానీ లేని వాళ్ళకి 50,000 1,00,000 తీసుకొని ఇస్తున్నాడు ఇల్లు. ఎందుకు ఇంకా మనకు అక్కర్లేదు కదా ఇల్లు. ఊరికే ఇస్తే తీసుకుంటాం. ఏదో 90,000 అంటే కడతాం. ఎట్టే తిప్పలు పడి అద్దె కట్టుకొని. అందుకని చేస్తే ఈడేమో ఇవ్వట్లేదు అయ్యా. జగన్ అండి. మేము ప్రభుత్వం మారితే ఏమన్నా పథకాలు గట్ట ఆయన మీద కొంచెం స్పీడ్గా చేస్తాడమని ఉద్దేశంలో అనుకుంటున్నాం. ఇట్లాగని కాదు, ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం మీద ఏ గొప్పగా చేస్తాడమని పార్టీ మారుదామని జగన్ చేద్దాం అనుకుంటున్నాం. ఏదైనా ఎక్కువ చేస్తాడమని, చంద్రబాబు నాయుడు మీద ఎక్కువ చేస్తాడని. జగన్ గారు కూడా బాగా వెరీ గుడ్ పర్సన్. ఆయన కూడా చెప్తున్నారు. ఆయన కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే అది కూడా చూసుకుంటే అది బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు అంత ఏముందండి, ఆయన సినీ రాజకీయం. ఆయన చిరంజీవి గారు వచ్చారు, ఏం చేయలేకపోయారు. ఆయనకి 2 సీట్లు వచ్చినాయి. మరి ఈయన హవా ఎలా ఉంటుందో చెప్పలేం కదా మనం కూడా. అది వాళ్ళ నిర్ణయం బట్టి ఉంటుంది. అది ఇప్పుడు గోడ మీద పిల్లి వాడడం లెక్కే. ఎటు ఇదిగా ఉంటే అటు దూకుతారు, అంతే కదా రాజకీయం. అది జస్ట్ వైఎస్ఆర్కి అవకాశం ఇద్దామని ఆలోచిస్తున్నారు. ఆలోచన అదే. కొంతమంది బయట వాళ్ళు ఆలోచన అదే. వాళ్ళ నాన్నగారు కొద్దిగా మంచి పనులు చేశారు. ఆరోగ్యశ్రీ పెట్టి అది కొన్ని లక్షల ప్రాణాలు దక్కించింది. అందుకు ఒక అవకాశం ఇచ్చి చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. జనాలు కూడా ఎక్కువ అభిప్రాయం అదే ఉంది. లేదంటే ఇంతవరకు అంత ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇదివరకంటే కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. రోడ్డు మీద సిరి వ్యాపారస్తులు అని కొద్దిగా చాలా ఇబ్బంది పెట్టారు. ఈ మధ్యలో అంతే ప్రాబ్లం ఉండలేదు. ఏంటి పథకాలు అవి బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు కొద్దిగా నలుగురికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఇదివరకంట జగన్ ఏమో అది చేస్తే కొత్తగా వస్తే ఎట్లా చేస్తాడా అని చూడాలని. ఏమో మాకు నచ్చలేదు. తెలుగుదేశం వాళ్ళకి అన్నీ ఇస్తున్నారు, వేరే వాళ్ళ మనుషులు కాదా అట్లా అని. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే కొంచెం యువతలకు బాగా చేస్తాడనే ఉద్దేశంతో చెప్తున్నాం. ఎవరు వచ్చినా ఏం మాకేం పీకింది ఏం లేదు. రైతులకు ఇప్పుడు అందరూ ఎవరు వచ్చినా ఏం చేసింది లేదు. ఇచ్చినాడు, మనకేం తెలుసు. ఇచ్చేతలకు ఇచ్చినాడు. అన్ని పుచ్చుతలకు కూర్చుతున్నాయి. మనం ఏం చేస్తాం? రైతులు ఇప్పుడు జొన్నల పంటలు వచ్చి అన్ని పురుగులు తినిపోతున్నాయి. దానికి ఎవరు ఏం చేసేది లేదు. ఇంకా ఎవరు గవర్నమెంట్ వచ్చినా ఏం చేస్తారు? మాకు రైతులకేమో మందుమొడ్లు పెరిగిపోయి అన్ని పెరిగిపోయా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.